పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడానికి ఒకటి ఎనటామికల్గా చూడడానికి ఎలా ఉంటుంది, రెండోది దాని తాలూకా ఫంక్షన్ అంటే పనితీరు ఏమాత్రం లాస్ అయింది అనేది తెలుసుకుంటాం. సో ఊపిరితిత్తుల విషయానికి వచ్చేసరికి చూడడానికి ఎలా ఉన్నాయనేది ఇమేజింగ్ టెక్నిక్స్ అంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ వీటిలో అది చూడడానికి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే ఊపిరితిత్తుల పనితీరు ఎలా ఉంది అనేది మనకు తెలియాలంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. సో ఇది పేషెంట్ ఒక పర్టికులర్ మిషన్ లోపలికి గట్టిగా బ్లో చేస్తే తన తాలూకా ఊపిరితిత్తుల పనితీరు ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ఈ ఊపిరితిత్తుల పిఎఫ్టి మనం జనరల్గా ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటామంటే కామన్గా చాలా రోగాల నిర్ధారణ కొరకు పిఎఫ్టి పనికొస్తుంది. మెయిన్గా ఆస్తమా కానీ సిఓపిడి కానీ ఇట్లాంటి రోగాల నిర్ధారణ లేదా రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం కూడా కామన్గా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ పనికొస్తుంది. ఇది కాక ఒకసారి నిర్ధారించడంతో పాటు వాళ్ళ ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు ప్రోగ్నోసిస్ అంటే మందులకు రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది చూడడం కూడా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మనం చూస్తాం. ఇది కాకుండా వేరే రకమైన రోగాలు అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు. వీళ్ళలో లంగ్స్లో రకరకాల కారణాల వల్ల కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. ఈ ఐఎల్డి పేషెంట్స్లో కూడా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మనం ఎలా ప్రోగ్రెస్ అవుతుంది లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్ ఫంక్షన్ ఎంత బ్యాడ్గా ఉంది అనేది చెక్ చేయడం కోసం కూడా మనం చూస్తూ ఉంటామండి. ఇదే కాక సర్జరీలకు వెళ్ళే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మత్తు ఇవ్వాలి పేషెంట్కి, జనరల్ అనెస్థీషియా కంప్లీట్గా మత్తు ఇచ్చే ముందు ఊపిరితిత్తులు పనితీరు ఏ మేరకు పనిచేస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా మనకి పిఎఫ్టి ద్వారా తెలుస్తుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.